హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఒక బౌల్ అండ్ స్టెయినర్ తీసుకోవాలి. స్టెయినర్లోకి 2 కప్స్ వరకు మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 2 పించెస్ వరకు బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు క్యారెట్ వేసుకోవాలి. అన్నీ ఈ కప్పుతో తీసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్పు పాలు, అరకప్పు ఆయిల్, 1 కప్పు వరకు షుగరు వేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మైదాలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు యాలక్కాయల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి గిన్నె లోపల ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని పైనంతా డెకరేట్ చేసుకోవాలి. ఆ ఇడ్లీ పాత్ర తీసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న ఇడ్లీ పాత్రలోకి ఈ కేక్ బ్యాటర్ బౌల్ని పెట్టుకొని ఒక 45 మినిట్స్ వరకు బేక్ చేయాలి.